జగిత్యాల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పునరుద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రం నలువైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో భాగంగా జగిత్యాల 300 ఎకరాల్లో కాడా ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1973-74లో చెలిగల్ వాలంటరీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, 80లో పులాస వ్యవసాయ పరిశోధన కేంద్రం స్థాపనకు బీజం పడినట్టు ఆయన పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలో 14 జోన్లలో 121 సర్వే నంబర్లను మార్పు, కాంక్రీట్ జంగల్ గా మారిన జగిత్యాలను పరిసర గ్రామాలను సైతం కలిపి అభివృద్ధి విస్తరణకు కృషి చేస్తానన్నారు. ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడం, అభివృద్ధి చేయడం తన బాధ్యత అని అన్నారు. మల్యాల మండలం నూకపల్లి, నర్సింగాపూర్ 188 ఎకరాలను జగిత్యాల మున్సిపల్లో కలపడం కోసం కేబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందని, గవర్నర్ ఆమోదం మాత్రం మిగిలిందని అన్నారు. కేంద్ర పట్టణ గృహ నిర్మాణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను గతంలో కలిసి అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్లు అడవాల జ్యోతి, లక్ష్మణ్, గోలి శ్రీనివాస్, కేదాస్ నాగయ్య, పద్మావతి, పవన్, మల్లవ తిరుమలయ్య, కూసరి అనిల్, కొలగాని సత్యం, శ్రీనివాస్, దుమాల్ రాజ్ కుమార్, శరత్రావు, కోటేశ్వరరావు, శ్రీరామ్, భిక్షపతి, వెంకటేష్, శ్రీకాంత్, గట్రాజు, కుమార రవిశంకర్, రహీం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం, అదేవిధంగా వివిధ గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ధంగా ముందటికి వెళ్తూ ఉన్నాం. మరి జగిత్యాల జిల్లా కేంద్రమైంది. జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం చుట్టుపక్కల కూడా నూతనంగా ఏర్పడ్డ 5 జిల్లాలకు ఒక కేంద్ర బిందువులాగా తయారవడం జరిగింది. ఇక్కడ వైద్య సదుపాయం కావచ్చు, విద్య కావచ్చు, మిగతా కొన్ని మౌలిక వసతులు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచే మొదలైనవి. ఉదాహరణకు చెప్పాలంటే పోచంపాడు ప్రాజెక్టు మొదలుపెట్టగానే జగిత్యాల కేంద్రంగా ఒక కాడా ఆఫీసు, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్, కాడా ఆడిటోరియం, ఇక్కడ ఒక 2 సూపరింట్ ఇంజనీర్లు, ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున 300 ఎకరాలలో రైతుల వద్ద సేకరించి ఒక వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత వాలంటరీ లాంటి రైతులకు ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ సెంటర్ చలిగల్లో కూడా 1973-74 ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. 74. ఆ తర్వాత పులాస అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు 75 నుంచే ఆలోచన చేసి 80లోనే అవార్డు పాస్ చేసి 1980లోనే, అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇంకా రాజకీయాలకు రాకముందే 80లోనే అవార్డు పాస్ చేసి, ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. 83లో బిల్డింగ్లకు ఫౌండేషన్ కావచ్చు, కొన్ని నిధులు ఇవ్వడం కావచ్చు, అట్లా నేను శాసనసభ్యుని అయ్యేసరికి మళ్ళీ కూడా కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాం వ్యవసాయ కళాశాలలో. మరి ఇలా అభివృద్ధి చెందుతున్న జగిత్యాల పట్టణం ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలని మాస్టర్ ప్లాన్లో చాలా తప్పులుంటే 14 జోన్లు, ఇక్కడనే గొల్లపల్లి రోడ్డుకు స్కూల్ జోన్ అని ఉంటుండే, అన్ని ఇండ్లే. బస్ డిపో దగ్గర హాస్పిటల్ జోన్ అని ఉంటుండే, పర్మిషన్ లేకుండా ఎంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో కేసు అయింది విజయపురిలో, అంటే ధర్మపురి పోయే రోడ్లో, అదేదో జోన్ అని ఉన్నది, ఇండస్ట్రియల్ అని, రైల్వే జోన్ అని, అక్కడ ఇల్లు. శంకరాపల్లిలో అదే పరిస్థితి, పొనాల గార్డెన్ ముందట అదే పరిస్థితి. ఈ రకంగా ఉంటే 14 జోన్లను కలుపుతూ జగిత్యాల పట్టణం పూర్తిగా ఒక కాంక్రీట్ తోటి నిండిపోయింది. భవనాలు అంతా నిండిపోయినాయి. మరి ఊపిరి పీల్చుకోవడానికి కూడా స్థలం లేదు. పక్కనున్న గ్రామాలకు విస్తరించిపోయిందని చెప్పి దరూరులో నుండి దరూరు క్యాంపు, అదే వాగు వరకు కూడా మొత్తం వందలాది ఎకరాలు జగిత్యాల పట్టణంలో కలిపి, మోతకు సంబంధించిన గోవిందపల్లె ఆ వాయువుతలంతా కూడా ఇక్కడ కనబడేదంతా కూడా మోతలు ఉండే,
ఇదంతా కూడా జగిత్యాల పట్టణంలో కలిపి తిప్పెనపాటకు సంబంధించి శంకులపల్లె ఒక మాజీ సర్పంచ్ చెప్తా ఉండ్రి అది రైల్వే జోన్ అని ఉండే అసలు రైల్వే లైను ఇటు దక్షిణాన ఎప్పుడూ అయిపోతే మొన్నటి వరకు కూడా అక్కడే ఉంటే అది కూడా శంకులపల్లె కాలేజు దాదాపు మనం రాజీవ్ రహదారి వరకు కలపడం, లింగంపేట పూర్తిగా కలిస్తే లింగంపేట గ్రామం మొత్తం కూడా దాదాపు అంతర్గామ శివారు వరకు అంతర్గామ ఊరు వరకు కూడా లింగం చెరువు వరకు కూడా జగిత్యాల పట్టణంలో కలపడం జరిగింది. అంటే అభివృద్ధి చెందుతున్న జగిత్యాల పట్టణానికి ఇవాళ చెప్పాలంటే ఆలోచన చేసి అప్పుడు నా తోటి నాయకులు కావచ్చు అధికారుల సహకారం తీసుకుని అధికారుల సహకారం లేని ఏది కూడా పనిచేయలేదు. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జగిత్యాల పట్టణాన్ని ఆ రకంగా నాకు ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజలు నన్ను గెలిపించారు కాబట్టి విస్తరింపజేసాం, నిధులు తెచ్చినాం, చేసాం. మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అదేవిధంగా టీఆర్ నగర్ కూడా ఇంతకుముందు కలిపిన వాటిలో టీఆర్ నగర్ తారక రామన్ నగర్ అదొక గ్రామ పంచాయతీ ఉండే, అక్కడ కూడా చాలా స్థలం ఉంది, అక్కడ కూడా కలిపి వాళ్ళకు కూడా రోడ్లు, మౌలిక వసతులు, పార్కు, నీళ్ళు అన్నీ కూడా చేయడం జరిగింది. ఈ రకంగా జగిత్యాల పట్టణాన్ని విస్తరించాం. నెక్స్ట్ తక్షణ కర్తవ్యం ప్రజలకు సంబంధించి రాష్ట్రంలోనే అతి పెద్ద పేద ప్రజలకు ఏర్పాటు చేసిన ఇండ్ల సముదాయం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి నాయకులు చేసిన వారికి చెప్పాలి. అప్పుడున్న నాయకులు పేర్లు తీసుకోకుండా ఎవరో తెలుసు, వాళ్ళు స్థలాన్ని సేకరించారు రైతుల నుండి, ప్రభుత్వ డబ్బులు ఇచ్చి అక్కడ 500 ఇళ్ళు కట్టారు. కొన్ని అసంపూర్తిగా ఆగిపోయినాయి. అక్కడికక్కడ ఆగిపోతే నేను ఓడిపోయిన తర్వాత ప్రయత్నం చేసి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి 4520 ఇండ్లు తీసుకొచ్చి తీసుకొచ్చినాక 2018 డిసెంబర్ 19 నాడు ఫౌండేషన్ వేస్తే 20 నాడు ఫౌండేషన్ వేస్తే ఎవరో కాంట్రాక్టర్ వచ్చి ఒక ఏడాది అర్థం విడిచిపెట్టాను. జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రజలిచ్చిన సహకారం కావచ్చు, ప్రజల అవసరాలను ఆలోచన చేసి మళ్ళీ నేను ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి అధికారులతోటి సమీక్షించి ఏ రకంగా కొత్త కాంట్రాక్టర్ తీసుకురావచ్చు, చట్టబద్ధంగా తీసుకొచ్చి విశేష అనుభవం ఉండి అత్యధిక డబల్ బెడ్రూమ్లు రాష్ట్రంలో కట్టిన కాంట్రాక్టర్ను నాకు సంబంధించిన వాళ్ళను తీసుకొని రావడం జరిగింది. కొందరు మాట్లాడిన షాడో కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే ఏ కాంట్రాక్ట్ లేదు, ఇంకా కూడా డబల్ బెడ్రూమ్లు అయిపోయినవి ఉన్నాయి, తిమ్మాపూర్లు ఉన్నాయి, మోరపల్లిలు ఉన్నాయి, రాయకల్లు ఉన్నాయి. మీ ప్రెస్కి చెప్పిన వాళ్ళు కడతా అంటే ఇప్పుడంటే ఇప్పుడు ఇప్పిస్తాం, అవి కట్టుకుంటా అంటే సంతోషం. మొన్ననే మంత్రి గారు కూడా చెప్పారు అసంపూర్తి కానీ ఉన్నాయంటే కట్టిపియచ్చు అని చెప్పి. కాబట్టి అవన్నీ కూడా కట్టడం జరిగింది. మరి గతంలో 2008లోనే జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఎంతోమంది ఆశపడ్డారు, కొందరు కట్టుకున్నారు, కొందరు సగంలో ఆపుకున్నారు. ఆ సగంలో ఆపుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి వాళ్లకు అవి ఏ రకంగా చేయాలని చెప్పి నేను రెండవసారి శాసనసభ్యుని అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మరి ప్రజలకు సేవ చేయాలి. దీంట్లో భాగంగా ఎట్లయితే గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి ఎట్లయితే జగిత్యాల పట్టణంలో జోన్లు మార్పిడి చేసి ఈ చుట్టుపక్కల 5 గ్రామాలు టీఆర్ నగరు, లింగంపేట, మోతే శివారు, తిప్పనపేట శివారు, లింగంపేట ఇవి ఎట్లయితే కలిపినామో, దరూర్ శివారు కలిపినామో అట్లనే నూకపల్లి మరియు నర్సింగాపూర్లో ఒక భాగమైన ఈ దాదాపు 188 ఎకరాల పైచీలకు ఆ వివిధ సర్వే నెంబర్లు అవన్నీ కూడా మీకు గ్రూప్లో వాట్సాప్ పెట్టినాం. ఇదంతా కూడా దాదాపు నేను 3-4 నెలల నుంచి క్షేత్ర స్థాయి నుంచి కసరత్తు చేసి తహసీల్దారు, ఆర్డీఓ, ఆర్ఐలు, సర్వేయర్లతో సర్వే చేయించి తర్వాత గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అది క్యాబినెట్లో 2 నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న 18వ తేదీ నాడు అసెంబ్లీలో 2 నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న 18వ తేదీ నాడు అసెంబ్లీలో 2 నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న 18వ తేదీ నాడు అసెంబ్లీలో
ప్రవేశపెట్టిండ్రు శ్రీధర్ బాబు గారి ద్వారా. అది లైవ్ వీడియో కూడా చూడవచ్చు జగిత్యాలలోని. ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా, ఎందుకంటే మా సొంత తండ్రి గారిది మొదటి సంవత్సరిక మాసికం. ఇక్కడ కార్యక్రమాలు ఉంటే వెళ్ళలే. దాన్ని కూడా వాళ్ళు తప్పుపట్టిన ఎమ్మెల్యే కనబడలేదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా, వాళ్ళ గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ నిన్న 18వ తేదీ నాడు ఆ రాజపత్రం మీకు ఏ రకంగా అయితే, ఎందుకంటే అది రూరల్లో ఉండే పంచాయత్ రాజ్ నుంచి తొలగించాలి, మున్సిపల్ చట్టంకు యాడ్ చేయాలి. సో ఆ రెండిటి కూడా మీకు పంపడం జరిగింది. మొన్న 18వ తేదీ నాడు మనకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది, తర్వాత కౌన్సిల్లో కూడా జరిగింది. ఇప్పుడు అది గవర్నర్ ఆమోదం పొంది వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విలీనమవుతుంది. ఇక రెండవ విషయం డిపిఆర్ బుక్స్. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఇంకొక అతి ముఖ్యమైనది, మరి జగిత్యాలలో డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ఇక టౌన్ ప్లానింగ్ లేఅవుట్లు లేవు, పర్మిషన్ లేవు, ఇక అందరు తెలుస్తుంది, ముగిసిన కథ. ఇప్పటికైనా ఉండాలని కోరుతున్నా. జగిత్యాల పట్టణానికి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కావాలని చెప్పి నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా అప్పుడు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి సీనియర్ నాయకులను కూడా కోరడం జరిగింది. ఏకైక కోరిక ఎస్కేఎన్ఆర్ మన గ్రౌండ్లో మీ అందరూ తెలుసు, అది కాలేదు. మరి ప్రజలు నన్ను గెలిపించారు, నాకు 40% ఓట్లు వచ్చాయి. కానీ నేను ఎమ్మెల్యే అందరికీ, ఎట్లయితే ప్రధానమంత్రి అందరికో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అందరికీ ముఖ్యమంత్రి అన్నట్టు నేను ఇక్కడ అందరికీ ఎమ్మెల్యే. కాబట్టి జగిత్యాల ప్రజలకు ఎంపీ గారు మన అరవింద్ గారు, వారి పార్టీ వేరు, నా పార్టీ వేరు కావచ్చు, ప్లస్ కలిసి పనిచేయాలని చెప్పి వారితో కలిసి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని అన్ని డేట్స్తో సహా ఉన్నాయి, బాగా డీటెయిల్ పోదలుచుకోలే. ఢిల్లీలో వెళ్ళి కలిసిన ఫొటోస్ మీరు చూసిండ్రు, మళ్ళీ కూడా షేర్ చేస్తాం. అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపని చెప్పారు. మళ్ళీ మన కరీంనగర్ వచ్చినప్పుడు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, బండి సంజయ్ గారు ఉన్న సమక్షంలో మళ్ళీ కూడా మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి ఆ రోజు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన. మరి దానికి పరంగా ఈరోజు 300 కోట్లతోటి పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ రెడీ చేసిండ్రు అధికారులు. ఎస్కే కన్సల్టెన్సీ పెట్టినాం. దీన్ని నేను ఎక్కువ పబ్లిసిటీ చేయలేదు, ఎందుకంటే పనులు కావాలి, ప్రతిదాని కూడా ప్రతిరోజు కాదు. ఈ రకంగా చాలా పెద్ద మొత్తంలో ప్లాన్లు జరిగి పెద్ద పెద్ద పుస్తకాలే రెడీ అయిపోయినాయి. ప్లాన్స్ కూడా ఏ జోన్లో ఎలా చేయాలి, భూగర్భ జలం ఎందుకంటే మోర్లు కనబడకుండా చేయాలి, గంజినాల అత్యంత అధ్వానంగా అయిపోయింది. అదేవిధంగా జాంబా ఏరియాలో ఎప్పుడు వెళ్ళినా కానీ మా సోదరులు, హిందూ ముస్లిం సోదరులు బాధపడుతూ ఉంటారు. ఈ రకంగా అన్ని డిపిఆర్లు వెనకాల తీసుకున్నారు. అన్నీ కూడా ప్లాన్స్ రెడీ చేసిండ్రు. ఎస్కే కన్సల్టెన్సీ రంగారెడ్డి గారని వారి నేతృత్వంలో దాదాపు 400 కోట్ల వరకు అవసరం పడుతుంది. ఇందులో టిఆర్ నగర్, ఇందిరమ్మ, ఇందులో కూడా ఇవన్నీ కూడా మన ఇండ్లు ప్రాంతాలు. ఈ రకంగా చాలా డీటెయిల్గా రిపోర్ట్, చాలా అంటే చాలా డీటెయిల్గా సర్వే నెంబర్ వారీగా కూడా ఈ రకంగా అన్నీ కూడా ఎస్కే కన్సల్టెన్సీ వారితోటి ఒక ప్రణాళికాబద్ధంగా చేయడం జరిగింది. మరి చేసి ఈ రెండు కూడా పూర్తి స్థాయిలో తీసుకొని రేపు 4వ తారీఖు నాడు గౌరవ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో మళ్ళీ ముఖ్యమైన అధికారులతోటి 11 గంటలకు అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. నేను వారిని హృదయపూర్వకంగా కోరినా వారు కూడా మన ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేద్దామని చెప్పారు. మీరు కూడా చూసినారు, వారి సోషల్ మీడియా నుంచే వీడియో కూడా రిలీజ్ అయ్యిండే. ఎస్ పార్టీలకు అతీతంగా పనిచేద్దాం, ఒక కొత్త ఒరవడిని ప్రారంభిస్తామని చెప్పి దాంట్లో భాగంగా ఈ రకంగా ఇంత పెద్ద స్థాయిలో ఇది జగిత్యాల మొత్తం మన మోర్లు, ఒక్క మాట తెలుగులో ప్రజలకు అర్థం అంటే మోర్లు, ఆ మోర్లు ఎంతెంత పొడుగు ఉన్నాయి, అడ్డం ఎంత ఉన్నాయి, వాటి కప్పేయాలి ఎంతెంత కావాలనేది ఇంత పెద్ద స్థాయిలో ఒక ప్రణాళికాబద్ధంగా కొన్ని నెలల నుంచి పనిచేసాం. చాలామందికి నేను ఎక్కువ చెప్పలేదు, ఎందుకంటే ఇంకా కూడా ఉంది కావాలి. ప్రజల అండదండలు, ఆ భగవంతుని ఆశీస్సులు, మీ మీడియా సహకారం ఇవన్నీ ఉంటే తప్పకుండా ఎవరు సాధించని 4520 ఇండ్లు రాష్ట్రంలో ఎక్కడ లేని ఇక్కడ కట్టినాం. ప్రజలు గుర్తించారు, దీవించారు. మీరు కూడా మీడియా
అడ్డం పొడు అనలాని మాట్లాడే ఎక్కడికక్కడ మీరే సెన్సార్ చేస్తారు. నేను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిపారు. ఇవాళ నన్ను గెలుపులో మీరు సాధ్యమైన మీ మీడియా ద్వారా ఈ అతి ముఖ్యమైన పని ఏదైతే చేస్తున్నామో, ఒకటి ఇందిరమ్మ కాలనీ అంటే 5,000 ఇండ్లు అంటే 20,000 మంది పోతారు. ఇంకో 1,600 ఇండ్లు అసంపూర్తి ఉన్నాయి, వాళ్ళు కూడా పోయే అవకాశం ఉంటుంది. అంటే 20,000 పైన మంది వెళ్ళే పేద ప్రజలు వెళ్ళే ఆ డబల్ బెడ్రూమ్ ప్రాజెక్ట్ కావచ్చు, ఇందిరమ్మ కాలనీ కావచ్చు, జగిత్యాల పట్టణంలో ఇవాళ అంతర్భాగం అయిపోయింది. దాదాపు 500 మంది ఇండ్లు కట్టుకొని 100 ఇళ్ళు ఉన్న హైదర్పల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ, 100 ఇళ్ళు ఉన్న కల్లపల్లి చెర్లపల్లి ఎప్పుడో గ్రామ పంచాయతీ. కానీ 500 మంది ఇండ్లు ఉన్న వాళ్ళకు నూకపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఊడవలే తూడలే బుగ్గ పెట్టలే. జగిత్యాల మున్సిపాలిటీకి ఏదో అనాథరైజ్గా పోలేదు తప్ప అధికారికంగా పోయేది లేదు. నీళ్ళు లేవు నీళ్ళు లేవు అని ఫోన్ చేస్తే 5-10 మంది ఉంటే మా కౌన్సిలర్లో ఎవరొకరు అధికారులు పంపేవాళ్ళు. చెత్త చెదారంతో నిండిపోయింది. ఇటు పట్టణంలో కలపలేదు, అటు నూకపల్లి వాళ్ళు పట్టదు. లేదా ఒక గ్రామ పంచాయతీ అనే టీఆర్ నగర్ లాగా చేయలే. అలాంటి సందర్భంలో నేను ఎక్కువసార్లు గెలిచినోని కాదు, బాగా సీనియర్ కాదు. కానీ సీనియర్లు చాలామందిని చూసిన కుటుంబం నుంచి వచ్చిన, అది నేను గర్వంగా చెప్తా. అందులో ఏం అనుమానం లేదు. కొన్నిసార్లు అనుకుంటారు పాతలో ముచ్చ బరాబర్ చెప్తాం. ఎందుకంటే చూసినాం చిన్ననాటి నుంచి ఇక్కడ సర్కార్ బాలే చదివి మా ఇంటిలో ఉండి చూసినాం కాబట్టి వాళ్ళ నుంచి నేర్చుకున్న కొంత అనుభవంతో విన్నయ జ్ఞాపకం ఉంచుకొని తర్వాత నా సహచరులు మిత్రులు శాసనసభ్యులు మంత్రులు అయినరు, మా గ్రామం నుంచి అయినరు, వాళ్ళతో కలిసినప్పుడు నేర్చుకున్నాం. రాజేశ్వర గౌడ్ గారు ఇలా హౌసింగ్ బోర్డు ఖాళీ చేసింది ఒక మోడల్. డెఫినెట్గా నేను వారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా, గొప్ప విషయం. తర్వాత వారు పోయిన తర్వాత దగ్గర 30 ఏళ్ళు అయింది, మళ్ళీ గసోటిది ఒక్కటి కూడా కాలేదు. అంతకంటే ముందు మా చిన్నదాత గారు ఎంపీ ఉన్నప్పుడు గాంధీనగర్ ఏ బ్యూటిఫుల్ లేఅవుట్ ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నేను పుట్టక ముందు. మరి ఇప్పటికీ ఎట్లాంటి కాలనీ కాలే. ఒక్కటే ఇందిరమ్మ కాలనీ మొదలుపెట్టిన సగం లాపారు. దాన్ని కొంత పూర్తి చేసే అవకాశం నాకు జగిత్యాల ప్రజలు ఇచ్చారు. హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.